మట్టి మట్టి కలవగానే ఎట్టి భేదము లేదురా. మట్టి ఇల్లు రాయి బుద్ధి బుద్ధి ఆయరా.
బాలక బాలక ఎవరు నాయనా నీవు? నీ పేరేమిటి? నీ ఊరేమిటి? నీ తల్లిదండ్రుల పేరేంటి నాయనా? స్వామి, నా ఊరు ముడుమాల గ్రామము. నా తండ్రి పీర్ సాహిబు, నా తల్లి ఆదాంబి. నా పేరు సిద్ధయ్య హందురు స్వామి. మరి ఎందువలన ఈ ఘోరమైన అడవిలో ఒంటరిగా పోతున్నావు బాలక? స్వామి, మా జేజినాయన సమాధి కొరకు వాడని పుష్పములు దేవదారి ఫలముల కొరకై కంది మల్లయ్యపల్లెకు పోయి తీసుకొని రావాలను స్వామి. బనిగానిపల్లెకు పోయి తీసుకురాగలను స్వామి. బాలక, బనిగానుపల్లె ఎక్కడ? కంది మల్లయ్యపురం ఎక్కడ? వాడని పుష్పములు దేవదారి ఫలములు నీవు పోయి ఎప్పుడు తీసుకురాగలవు నాయన? బాలక, నా మాట విందువా నాయన? నేను ఒక ఉపాయం తెలపదును, అది వినగలవా నాయన? అది ఎటులను తొందరగా తెలుపు స్వామి. బాలక, నిజముగా నీ గురుదేవుడు అవతార పురుషుడైతే అదిగో అచ్చట ఒకరికి ముండ్ల పొద ఉన్నది. ఆ ముండ్ల పొద కాటికి పోయి నీవు ముండ్లు లేని చెట్లాకులు 3 పిడకలు కోసుకొని నీ జోలలో వేసుకొని మూట కట్టుకొని జనక్కి తిరుగు చూడకుండగా కంది మల్లయ్యపురమునకు చేరుము నాయన. అవి వాడన పుష్పములు దేవదారి ఫలములు అవుతావి నాయన. స్వామి, నువ్వు చెప్పినట్టే నా గురుదేవుడు అవతార పురుషుడే అయినా నీవు చెప్పినట్టే చేసేదా స్వామి. ఆహా, ఇచ్చట పూలు కోసుకునక ముంచు, ఇచ్చట పూలు కోసుకునగానే నాకు దాహము అవుతున్నది. నాకు నీరు చూపించే మహానీయులు ఇచ్చట ఎవరైనా ఉన్నారా స్వామి? బాలక, అదిగో నాయన అచ్చట ఒక కొలను ఉన్నది. నీ మూట గడ్డలు పెట్టి నీ దాహము తీర్చుకును నాయన. ఆహా, ఈ ఘోర అరణ్యంలో ఎవరో మహానీయుడు నీరు చూపించున్నాడు. అయినా నీరు తాగుతున్నాను గురుదేవా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆహా, నా దాహము తీర్చుకునగానే ఇచ్చట సుగంధ పూల వాసన ఎగజలుచున్నది. అయినా ఇచ్చట పూల పొదలు ఉన్నావేమో సూచనగాక. ఆహా, ఇచ్చట ఏమి పూల పొదలు లేవే. అయినా నా మూటల నుండే వతుచున్నట్టున్నావే. అయినా నా మూట విప్పి సూచనగాక. ఆహా, ఈ ముళ్ళు లేని ఆకులు 3 పిడకలు కోసుకోగానే నా జోలనే వాడని పుష్పములు దేవదారి ఫలములైనవి. మహాత్మా గురుదేవా, నేను తడుము చేయక ఇప్పుడే కంది మల్లయ్య పల్లె దారి పట్టినగాక. జేజి నాయన, జేజి నాయన కలవడిస్తున్నావే. నీ జేజి నాయన ఎక్కడ ఉన్నాడు నాయన? శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర సమల వారే కదా నాయన? అవును స్వామి, అవును, అతనే నా గురుదేవుడు. బాలక, ఆయన ఎక్కడ ఉన్నాడు నాయన? జీవ సమాధి చెంది ఉన్నాడు. నేను కంది మల్లయ్యపురానికి బిచ్చానికి పోయింటిని. అక్కడ విషబ్రాహ్మ వీరయ్య అని పేరు గలవాడు జీవ సమాధికి చెంది ఉన్నాడని అక్కడ ఉన్న బీదలకు సాధలకు అన్నదానములు, వస్త్రదానములు, గోదానములు పంచి పెడుతుండ్రు నాయన. స్వామి, అటువంటి వాక్యము పలకట్టు స్వామి. నేను బ్రాహ్మణు కదా, అక్కడ నేను పోగానే నాకు కూడా వస్త్రదానములు ఇచ్చారు నాయన. ఇదిగో నాయన వారిచ్చిన వస్త్రదానములు. బాలక, ఆయన కుమారులు గోవిందయ్యాచారి, పోతులూరయ్యాచారి ఆయన మఠం దగ్గరనే నీ కొరకు కత్తులు పట్టుకొని కాపల ఉన్నారు నాయన. నీవు అంటరాని వాడవంట, నీవు ముట్టరాని వాడవంట. నీవు నా మాట విని నీ ముడుమాల గ్రామానికి నువ్వు తిరిగిపోము బాలక. మహాత్మా జేజరాయన, 12 సంవత్సరములు పంచకాశులు నాకు
ఈనాడు పరమ భక్తులైన స్వామి నమ్మేదినయ్యా ఓ వీరయ్యా నమ్మేదినయ్యా మహాత్మా సగురుదేవా నమ్మేది వీరయ్యా సమ్మతి తోడునా నమ్మేది వీరయ్యా సమ్మతి తోడునా నమ్మే నగర ధర్మం సమ్మతో పెదవయ్యా నమ్మేదినయ్యా మహాత్మా సద్గురుదేవా మా చేతులలో రాజోల్లో తేమానే చలు మా చేతులలో రాజోల్లో తేమానే కొలచే సమాధిలో పండే ఉండవా స్వామి నమ్మేదినయ్యా మహాత్మా సద్గురుదేవా అంతానే పులమానే తుదే పులవాడానే అంతానే పులమానే తుదే పులవాడానే ఒంటిగా నన్ను చేసే పోతే వీరయ్యా నమ్మేదినయ్యా మహాత్మా సద్గురుదేవా తల్లిదండ్రుల నిడసి తగిన బంధుల నిడసి తల్లిదండ్రుల నిడసి తగిన బంధుల నిడసి నీ ఎండ చేరిన ఫలమే వీరయ్యా నమ్మేదినయ్యా మహాత్మా ఆయన కంటిలో గురు ధర్మం కనులా చూపెదామయ్యా మహాత్మా సద్గురుదేవా కంటిలో గురు ధర్మం కనులా చూపెదామయ్యా శివయోగ శివ శ్రేష్ఠ శివ పోతోలో రయ్యా నేదినయ్యా ఓ వీరయ్యా నమ్మేదినయ్యా బాలక నువ్వు ఎంత దుఃఖించినా లాభం లేదు నాయన నువ్వు నువ్వు నా మాట విని నా గ్రామానికి తిరుగొమ్ము నాయన మహాత్మా గురుదేవా బాలక నేను ఇక పోయి వస్తాను నాయన నాకు ఇప్పుడే చాలా పొద్దుపోయింది నాయన నా పేరు వృద్ధాబ్రాహ్మడు అందరు నాయన మహాత్మా గురుదేవా 12 సంవత్సరంలో పంచకాశన నాకు ఈనాడు కలిగంబు విడిసి గర్భము చేరితివా తండ్రి గర్భము చేరితివా మహాత్మా సగురుదేవా దేవుడ కాపులో నేను కాడదిలో కోపులేమో మిగిలిపోయే పరమ పాపి చేకరావు మహాత్మా సగురుదేవా ముక్తి కొరకు భక్తుడ
నై పూల కొరకు పోతిడు ముక్తి కొరకు భక్తుడనై పూల కొరకు పోతిడు దారిలో రూపు సోపు మాయమై పోతివా మహాత్మా సకృదేవా దారిలో రూపు సోపు మాయమై పోతివా దేవా తెలియలా కాలే కలుగదా దేకులేని తేని స్తోత్రములే చూడవా స్తోత్రములే చూడవా దేవుడొక భూమిలో నేను ఒక అడవిలో పువ్వులేమో మిగిలిపోయే పరమ పాపి దగ్గరా సామాజిక పౌర్ణమని నీవు చెప్పలేవయా సామాజిక పౌర్ణమని నీవు చెప్పలేవా అమ్మతో మరుగునా తెలిపినావు చూడయా మహాత్మా సకృదేవా అమ్మతో మరుగునా తెలిపినావు చూడయా అమ్మ మాట మీరలేక సాగిపోతెను అమ్మా నాయమా తండ్రి ధర్మమా ఈ కులపు వాడ నన్ను మరసిపోతివా నన్ను మరసిపోతివా దేవుడొక భూమిలో నీళ్ళు ఒక అడవిలో పువ్వులేమో మిగిలిపోయే పరమ పాపి దగ్గరా చిన్ననాటి నుంచి నీ సేవ చేసినానయా చిన్ననాటి నుంచి నీ సేవ చేసినానయా కన్నవారందరనే మరచిపోయినానయా కన్నవారందరనే మరచిపోయినానయా నీవు లేనిదే నేను నిలవలేనయా నీవు లేనిదే నేను నిలవలేనయా కరుల చూడుమా దేవా కనుల చూడుమా దేవుడు భూమిలో నేను ఒక అడవిలో పువ్వులేమో మిగిలిపోయే పరమ పాపి దగ్గరా మహాత్మా సకృదేవా పాలక 12 పంచగా చిన్నాలయా పాలక 12 పంచగా చిన్నాలయా పంచకాచి నాకు పరమ దోషమాయయా పంచకాశి నాకు పరమ దోషమాయయా పరమ దోషమయ్య బదులు ప్రాణములే విడిచెదా ప్రాణములే విడిచెదా దేవుడు భూమిలో నేను ఒక అడవిలో పువ్వులేమో మిగిలిపోయే పరమ పాపి దగ్గరా పరమ పాపి దగ్గరా కన్నలారా
జయగిరాయన సమాధి దగ్గరికి ఒక్కసారి పోనివ్వండి హన్నల్లారా. హన్నల్లారా, అన్నలారా, ఎంత మాత్రమైన నేను జయగిరాయన సమాధి దగ్గరికి పోవాలా అన్నలారా? తండ్రి పాదం అన్నలారా, ఇక్కడో బ్రహ్మ భాగం చక్కగా మా తండ్రి పాదం నిక్క మొగ నిరనమిలవాన్ కొరుగునేమో బ్రహ్మ పాదం ఇక్కడో బ్రహ్మము దక్కడో ఎందుకో పాదమెందుకో అన్నయ్యలారా, ఎందుకో వైరామెందుకో ఎందుకో నా తోటి వాదము సాత్వరుని పాదం ఎందుకో నా తోటి వాదము ఎప్పుడో సాత్వరుని పాదం ఎందుకో వాదమెందుకో అన్నయ్యలారా, ఎందుకో వైరామెందుకో సాధయోగము తెలియక చామంతులైన కలియమాయ శాంతియుక్తము తెలియక శామంతులైన కలియమాయ వాదు ఎంత నింద ఎంత మాత్రమైన గాని ఎక్కడో బ్రహ్మము దక్కడో ఓరోర చేత సిక్కడో బ్రహ్మము దక్కడో ఎందుకో వాదమెందుకో అన్నయ్యలారా, ఎందుకో వైరామెందుకో ఎందుకో నా తోటి వాదం ఎప్పుడో సద్గురుని పాదం ఎందుకో వాదమెందుకో అన్నయ్యలారా, ఎందుకో వైరామెందుకో కలిమి వాసన కులము వాసన కులము వాసన కలిమి వాసన కలిమిలో దిగపోది వాసన కడి సేర ఉన్న వాళ్ళకి దొరవేయో బ్రహ్మ పాదం ఎక్కడో బ్రహ్మము దక్కడో ఓరోర చేత సిక్కడో బ్రహ్మము దక్కడో మాటి మాటికి కులము కులమని మాటి మాటికి కలవరంబో నింద చెందక కులము కులమని మాటి మాటికి కలవరంబో నింద చెందక కులముతోనే పని ఏమి కనుడని రక్షింపలేదా ఎందుకో పాదామెందుకో
అన్నయ్యలారా ఎందుకు వైరామెందుకు కనవ మనసు కనవ గురునికి ధారపోతే విలయ రోజు అన్నలారా కనవ మనసు కనవ గురునికి ధారపోసే విలయ రోజు ఆశీలో ఉన్నవాని బ్రహ్మ పాదం చిక్కడు బ్రహ్మమ దక్కడు ఓరోర చేత చిక్కడు బ్రహ్మమ దక్కడు తనవు మనసు తనవు గురునికి వినయముగా అర్పించేయంటే తనవు మనసు తనవు గురునికి వినయముగా అర్పించేయంటే కనక రంబుల వీర గురుడు కాచినను రక్షింపలేడా ఎందుకు వాదానెందుకో అన్నయ్యలారా ఎందుకు వైరామెందుకో తండ్రి నీకు చెప్పలేదా అన్నలారా తండ్రి నీకు చెప్పలేదా తండ్రి మల్లయ్య పురముల దోషలపలేయ చిట్టడు బ్రహ్మముడక్కడు సీత చిట్టడు బ్రహ్మముడక్కడు గరిమి రొడ్డచ్చమ్మ ఇంటిలో గురువు చెప్పిన మాటలింటే గరిమి రొడ్డచ్చమ్మ ఇంటిలో గురువు చెప్పిన మాటలింటే కంది మల్లయ్య పల్లె గృహములోన వరములివ్వబడి కోరుకుంటే ఎందుకో వాదామెందుకో అన్నయ్యలారా ఎందుకో వైరామెందుకో అన్నలారా ఎంత దయలేని వారు నా మీద దయగలించి ఒక్కసారి పోనివ్వండి అన్నలారా ఓరి జాత్మ ఎంత మండి వాడరా నీవు చూడు నీ గతేమవుతున్నావు నీ చేతులు చేతులు కాలు కట్టేసి మన ఎల్లమ్మ గడ్డ కాడ ఏర్ల పడేస్తాము తమ్ముడు అలాగే అన్నయ్య ఈ నీ చేతులు అలాగే చేసేదాము శరణ శరణ పోతోలు రే శరణ వీరభద్రాయ శరణ శరణ నీకు శరణయ్యా పోతోలు రయ్యా కరుణాతోనే నన్ను వేడేదా అన్నలారా అసోక్షమైన తన వేలో నైశ్వరుడే ఉన్నాయ్యా సోక్షమైన తన వేలో నైశ్వరుడే ఉన్నాడయ్యా చోరోడుండే దారి తలపేతే రయ్యా మోక్షాధారం కనులా చూపేను అన్నలారా కాయా పుట్టిన తన వేలో నా కామోడే ఉన్నాడయ్యా కాయా పుట్టిన తన వేలో నా కామో
దేవుడేడా ఉన్నాడయ్యా కాముడుండే దారి తెలపైతే ఓ పోతోలూరయ్యా కాముడుండే కన్నా తల్లివే ఉన్నారా యవ్వానం పోయేటే వడ్డో జవ్వానం పోచాకే తోట యవ్వానం పోయేటే వడ్డో జవ్వానం పోచాకే తోట యవ్వానరుడో తాను తాగానే పోతోలూరయ్యా సుఖధరం నీవు గెలిపేవా चारे गंडेलो ना चातुर चारो चरा देशे अष्टाचारे गंडेलो ना चातुर चारो चरा देशे धर्म राजो तारे तलपेते वो पोतोलूरయ్యా సదారం కల్లా దుర్దేవా నిపోయరో దాటో దాటో తెప్పించి ముక్తి మంత్రం నిపోయరో దాటో దాటో తెప్పించినావో ముక్తి మంత్రం నిల్వాలేను నిడా చేసుకోకా పోతోలూరయ్యా చెప్ప వేసుక తెలి వస్తోనా కన్నలారా తెలిసే తెలియని వారు కల్లా మూల బొడ్డో తోసినట్ల తెలిసే తెలియని వారు కల్లా మూల బొడ్డో తోసినట్లు పాలు రాకో ఏమే తెలుసయ్యా ఓ పోతోలూరయ్యా ధర్మ రాజో దారు తలపితే శరణో పోతోలూరయ్యా శరణో వీరభద్రయ్యా శరణో శరణో నీకో శరణయ్యా ఓ పోతోలూరయ్యా మోక్షాధారం కలదు ఏవో అన్నలారా మీరు కట్టేసిన స్థాళ్ళు నా గురుదేవుని మహిమ వల్ల అవి అంతగా తగినవి చూడండి అన్నలారా ఓరినిచ్చాత్మ మా తండ్రి గారు నిన్ను ఎలా ఎంతవరకు కాపాడుతాడో అది చూద్దాం నానిచ్చాత్మ అన్నలారా జై నాయన సావలేదు అన్నలారా హాయిగా సమాధిలో నిద్రిస్తున్నాడు అన్నలారా జై నాయనని ఒక్కసారి పలకరించేంత వరకు నేను ఇక్కడి నుండి పోతాలను అన్నలారా తమ్ముడు తమ్ముడు ఇది తమ్ముడు చాలా మండివాడు తమ్ముడు తమ్ముడు 3 సార్లు అప్ప తమ్ముడు 3 సార్లు పలుకున్న వేళ మూడు సార్లకు మా తండ్రి పడుకునే వెళ్ళ నీ తలకి మా తండ్రి సమాధికి అట్లనే కానివ్వండి అన్నలారా పోరనిచ్చాత్మ మా అన్న దొంగ పోలిక వల్ల వచ్చి మాతో వదులుతుంటే రానిచ్చాత్మ చూడు రాణిగా ఏమవుతున్నదో మా అన్నగారు తెలిపినట్లు 3 సార్లు
నీ శిరస నరకి మా తండ్రి పాదాల దగ్గర ఆత్మ చూడు ప్రాణిగా ఏమవుతుందో. అట్లనే కానివ్వండి అన్నలారా. అదేవా జగజ్జన్నాల గగనజనమంది అంటరాని మహాపాపి వరట ఆత్మనిరి. ఏయ్ దొంగ పోలిక వల వచ్చిదివి, దొంగ పోలిక వల వచ్చిదివి, చూడుమున నిన్నేమి చేయుదును, పింజరి వాడ నరికెదా సిద్ధా. ఓ జేజున ఆయన, ఒకటి ఓ జేజున ఆయన, రెండు ఓ జేజున ఆయన. మూడు. ఆగుము నాయన. బాలక, ఎంత ఆవేశపడుతున్నావు బాలక? బాలక, మెల్లగా సమాధి మూత తీము నాయన. బాలక, నీవంతుడి భక్తివంతుడు నాయన. బాలగా నీవు చాలా బుద్ధిమంతుడు నాయన. నీ భక్తికి మెచ్చి ఉన్నాను నాయన. బాలక, ఇదిగో ఆ యొక్క పరిశీలనము ఏగలను. బాలక, ఇదిగో నాయన నా కమండలము, ఇదిగో నాయన నా రుద్రాక్షలు, ఇదిగో నాయన నా దండకము, ఇదిగో నాయన నా పాదకములు, ఇవే ఆ యొక్క పరిశోధ రాశము నాయన. బాలక, నీవు బాలక, ఈ ముడుమాల గ్రామానికి నువ్వు తిరిగిపోయి ఒక కులసతిని పెళ్లి ఆడి సంసార సాగరములు రాజయోగము రంజిలుమ నాయన. బాలక, నీ పేరు సూర్యచంద్రరాజులు ఉండేంత వరకు చిరస్థాయిగా ఉండునుగాక. మహాత్మా జేజునాయన, నా గ్రామానికి నేను పోయి వచ్చేదా గురుదేవా? సరే, చల్లగా పైరము బాలక. హన్నలారా, నా గ్రామానికి పోయి వచ్చేదా హన్నలారా, నాకు సెలవును. తమ్ముడు, మా తప్పులు మరలించుము. హన్నలారా, అన్ని తప్పులు చెప్పించే ఆ జేజునాయన ఒక్కడే. హన్నలారా, గ్రామానికి పోయి వచ్చేదా? ఓ జజనాయనా, ఓ జజనాయనా, ముడు మాలకి గేదా కరుణి సవయ్యా. ఓ జజనాయనా, ఓ జజనాయనా, ముడు మాలకి గేదా కరుణి సవయ్యా. తల్లివి నీవే, తండ్రివి నీవే, తల్లివి నీవే, తండ్రివి నీవే, గురుడవు నీవే, దైవము నీవే. ఓ జజనాయనా, ఓ జజనాయనా, నన్ను మరవకయ్యా, ముడు మాలకి గేదా కరుణి సవయ్యా. పాయక 12 నీ పంచరాశితే,
పాయక 12 నీ పంచగా చేతి పంచే కాచిన ఫలములు దొరికే పంచే కాచిన ఫలములు దొరికే ఓ జజ్నాయన ఓ జజ్నాయన నన్ను మరవకయ్యా ముడుమలకి గీదా